హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది జో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ ఎకానమీలో జాతీయ ఆదాయం వృద్ధి ధోరణులు అదేవిధంగా నిర్మాణం ఈ టాపిక్ అనేది మనం కంటిన్యూ చేద్దామమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే లాస్ట్ క్లాస్ వరకు మనం ఏం చెప్పుకున్నామంటే జాతీయ ఆదాయం ఏ ఏ ప్రణాళికల్లో ఏ విధంగా ఉంది, అదేవిధంగా చూసుకుంటే ఈ జాతీయ ఆదాయం 1950 నుంచి చూసుకుంటే 1980 వరకు ఏ విధంగా ఉంది, సో 1980 నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా ఉంది, ఈ మధ్య కాలంలో ప్రణాళికల్లో ఏ ప్రణాళికల్లో వృద్ధి అనేది ఎక్కువగా ఉంది, ఏ ప్రణాళికలు తక్కువ ఉందని చెప్పేసి ప్రతి విషయం కోసం మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈరోజు కంటిన్యూ చేద్దాం దాని గురించి. చూడండి, జాతీయ తలసరి ఆదాయం. ఓకే, జాతీయ తలసరి ఆదాయం మీకు ఆల్రెడీ చెప్పాను. మనం జాతీయ ఆదాయం ఎలా తప్పకుండా గణిస్తామో దాంతో పాటుగా మనం తలసరి ఆదాయాన్ని కూడా తప్పకుండా గణించాలి. ఓకే, సో గమనించండి, భారతదేశ జాతీయ ఆదాయమే తలసరి ఆదాయంగా గణిస్తారమ్మా. ఓకే, భారతదేశ జాతీయ ఆదాయమే తలసరి ఆదాయంగా గణిస్తారు. ఒకసారి చూసుకుంటే మనకి 1950-51, ఓకే 1950-51 మొదటి ప్రణాళిక కాలంలో, సో అప్పుడే స్థిర ధరల్లో ఎన్ఎన్పి నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఎంత ఉందంటే 2,69,724 ఉందమ్మా. సో అప్పటి పిసిఐ పెర్ క్యాపిటా ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం చూసుకుంటే 7,513 రూపాయలు అనేది ఉంది. సో అదే ప్రస్తుత ధరలు చూసుకుంటే ఇదే ఎన్ఎన్పి అనేది 9,829, అదేవిధంగా పెర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకుంటే 274 అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే మనకి 2011 మరియు 2012 అనేది చూసుకుంటే ఇక్కడ గమనించండి, స్థిర ధరల్లో ఎన్ఎన్పి చూసుకుంటే 77,42330, అదేవిధంగా పెర్ క్యాపిటల్ విషయానికి వస్తే 63,462, ఓకే 462 రూపీస్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ స్థిర ధరల్లో మరియు ప్రస్తుత ధరలు చూసుకుంటే సేమ్ ఉన్నాయి. ఎందుకంటే ఆధార సంవత్సరం అదేవిధంగా అదే సంవత్సరం ఏ సంవత్సరాన్ని అయితే ఆధారం తీసుకుంటామో అదే సంవత్సరంలో గణించినప్పుడు స్థిర ధరల్లో మరియు ప్రస్తుత ధరల్లో సేమ్ ఉంటాయని చెప్పేసి మీరు గమనించండి. నెక్స్ట్ 2019 విషయానికి వస్తే 1,23,29,646 అనేది స్థిర ధరల్లో ఎన్ఎన్పి ఉంటే, సో అదేవిధంగా చూసుకుంటే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ విషయం వస్తే 92,565 ఇది స్థిర ధరల్లో. ఇక్కడ ప్రస్తుత ధరలో చూసుకుంటే 1,26,406 అని చెప్పేసి 2018-19 అమ్మ. అయితే 2019-20 సో ఆర్థిక సర్వే ప్రకారం చూసుకుంటే ప్రస్తుత ధరల్లో పెర్ క్యాపిటల్ ఇన్కమ్ విషయానికి వస్తే 1,35,050 అని చెప్పేసి మీరు గమనించాలి. ఓకే, 050 రూపీస్ అని చెప్పేసి మీరు గమనించాలి. అయితే ఇక్కడ మనకి స్థిర ధరల్లో ఎన్ఎన్పి అదేవిధంగా పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అండ్ ప్రస్తుత ధరల్లో ఎన్ఎన్పి అనేది నా దగ్గర ఆ సోర్స్ అనేది లేదు. ఒకవేళ మీకు ఏమైనా ఐడియా ఉంటే ఒకసారి కింద కామెంట్ బాక్స్లో వీటి గురించి అయితే కామెంట్ చేయండి. ఓకే, సో అయితే జనాభా అనేది మనకి 40 రెట్లు పెరిగింది ఒక్కొక్క స్టెప్ చూసుకుంటే. సో 40 రెట్లు అండ్ 11 రెట్లు పైగా అండ్ 1,600 రెట్లు పైగా చూసుకుంటే, అంటే ఇయర్కి చూసుకుంటే అంటే 1950 టైం చూసుకుంటే 40 రెట్లు పెరిగితే ఆ తర్వాత కాలంలో 2011-12 చూసుకుంటే 1,600 రెట్లు అనేది జనాభాని పెరిగిందమ్మా. సో నెక్స్ట్ 2018-19 చూసుకుంటే ఈ మధ్యకాలంలో 400 రెట్లు పైగా జనాభా అనేది పెరుగుకుంటూ వస్తుందన్నమాట. ఓకే, అయితే జనాభా పెరుగుదల మరియు ధరల పెరుగుదల కారణంగానే మన యొక్క స్థిర ధరల్లో కంటే ప్రస్తుత ధరల్లో జాతీయ ఆదాయం మరియు తలసరి ఆదాయం అనేది ఎక్కువ ఉంటుందమ్మా. గమనించండి, జనాభా పెరుగుదల, సో జనాభా పెరుగుతుంది, దాంతోపాటుగా ధరలు కూడా పెరుగుతున్నాయి అన్నమాట. సో రెండు సైమల్టేనియస్గా పెరగడం వల్ల స్థిర ధరల్లో జాతీయ ఆదాయం ఏదైతే ఉందో దానికన్నా
ప్రస్తుత ధరల్లో జాతీయ ఆదాయం అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి గమనించాలి. దీంతో పాటుగా తలసరి ఆదాయం అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పేసి గమనించాలి. ఓకే, సో ఇది ఎలా ఉంటుందంటే ధరల పెరుగుదల గ్రేటర్ దాన్ ఉత్పత్తి పెరుగుదల అని చెప్పేసి గమనించాలి. అంటే ఉత్పత్తి పెరుగుదల కన్నా ధరల పెరుగుదల అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో మనకి డే బై డే గడిచే కొలది మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. సో ఒకప్పుడు మనం చాలా వరకు సో 1 పైసా నుంచి మేబీ 1 పైసా చూడకపోవచ్చు కొంతమంది, అది కొంతమంది చూసి ఉండొచ్చు, 5 పైసా, 20 పైసా, సో అదేవిధంగా 10 పైసా, పావల, ₹1 అని చెప్పేసి చూసాం. ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకి రూపాయి కూడా ఎక్కడెక్కడ తప్ప చాలా వరకు కనిపించట్లేదు. అంటే ఏంటంటే ధరలు అనేవి పెరుగుతున్నాయి, ఆ విషయం అయితే మనం గమనించాలి. దాంతోపాటుగా జనాభా కూడా పెరుగుతున్న విషయం అయితే మనం గమనించాలమ్మా. ఓకే, సో ఇదంతా ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు వచ్చే బిట్ ఎలా ఉంటుందంటే 2019-20 తలసరి ఆదాయం చూసుకుంటే ₹1,35,050 అని చెప్పేసి మీరు రేపు పొద్దున్న ఎగ్జామ్లో అడుగుతారు. సో ఆ బిట్కి మీరు ఆన్సర్ చేయండి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఒక చిన్న ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ చూడండి 1950-51 ఇచ్చాం, 2011-12 ఇచ్చాం, నెక్స్ట్ 2019-20 ఇచ్చాం. అయితే 1950లో ఒక వస్తువు ధర చూసుకుంటే ₹1 ఉందన్నమాట. అంటే అక్కడ ఉత్పత్తి చూసుకుంటే 100 ఉత్పత్తి చేసాం. సో అప్పట్లో స్థిర ధర విషయానికి వస్తే సో ఉత్పత్తి ఇంటూ ఆధార సంవత్సరం చూసుకుంటే మనం ఇక్కడ ఆధార సంవత్సరంగా 2011-12 తీసుకుందాం. ఓకే, సో 2011-12 తీసుకుంటే ఇక్కడ ఏంటంటే స్థిర ధరల్లో అంటే ₹10 ఉంది. అక్కడ ఉత్పత్తి అనేది ఎంత ఉందమ్మా, మనకి ఎంత ఉంది, ₹100 ఉంది. అంటే 100 వస్తువులు ఉన్నాయి. సో ఈ 10 into 100 చేస్తే 1000 వచ్చిందనమాట. ఓకే, స్థిర ధర. అదేవిధంగా చూసుకుంటే ప్రస్తుత ధర విషయానికి వస్తే 1950-51 సంవత్సరంలో, ఓకే 1950 మరియు 51 సంవత్సరంలో చూసుకుంటే మనకి అక్కడ ఉన్న ధర చూసుకుంటే ₹1, ఉత్పత్తి చూసుకుంటే 100 వస్తువులు. అప్పుడేమవుద్ది 1 into 100 అక్కడ ప్రస్తుత ధర చూసుకుంటే ₹100 అని చెప్పుకోవచ్చు. అంతే, అది 2011-12 ధరల్లో పోల్చుకుంటే అది మనకి 1000 అని చెప్పేసి మనం గమనించాలి. నెక్స్ట్ చూసుకుంటే 2011-12 అనేది ఆధార సంవత్సరం కాబట్టి సేమ్ ఉంటుంది అనమాట. ధర ఎంత ఉంటుందో ధర ఇంటూ ఉత్పత్తి చేస్తే మనకి స్థిర ధర వస్తుంది. అండ్ స్థిర ధర మరియు ప్రస్తుత ధర అనేది ఆధార సంవత్సరం ఏదైతే ఉంటుందో దానికి సేమ్గా ఉంటుందో విషయం గమనించాలి. అయితే 2019-20 విషయానికి వస్తే ఇక్కడ ధర పెరిగింది. ఎంత పెరిగింది, ₹20 పెరిగింది. ఇక్కడ వస్తువులపై పెరిగాయి. ఎంత పెరిగాయి, 400 నుంచి 900 పెరిగింది అనమాట వస్తువుల ఉత్పత్తి. ఇప్పుడు స్థిర ధర విషయానికి వస్తే ఇప్పుడు ఈ ₹20ని ₹10గా చేంజ్ చేసుకొని అప్పుడు ఆ 10 into 900 చూసుకుంటే మనకి ₹9,000 అని చెప్పేసి స్థిర ధర అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రస్తుత విషయానికి వస్తే 20 into 900 చూసుకుంటే 18,000 అవుతుంది అనమాట. సో ఇప్పుడు 2011-12 నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు ఎంత పెరిగిందంటే మనకి ఆ క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఉత్పత్తి పెరిగింది కదా, ఎంత పెరిగిందమ్మా, అప్పుడు 400 ఉండేది, ఇప్పుడు ఎంత అయింది, 900 అయింది. సో 500 పాయింట్స్ అనేవి అంటే 500 వస్తువులు అనేవి పెరిగాయి అనమాట. అదేవిధంగా చూసుకుంటే ధర విషయానికి వచ్చినా సరే 4000 అనేది ఇక్కడ 9000 అయింది అనమాట. అంటే దీన్ని బట్టి మన యొక్క జీడిపి అనేది పెరిగిందని చెప్పేసి ఈ యొక్క ఎగ్జాంపుల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అయితే మీకు ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మీరు దానికి ఆన్సర్ చేయండి. ఓకే, చేయండి అమ్మ బిట్టు, ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలి. ఈ క్రింది వానికి సంబంధించి సరైనది, ఓకే ఈ క్రింది వానికి సంబంధించి సరైనది అని చెప్పేసి మీరు గుర్తించాలి. సో ఒకటి చూసుకుంటే ధరలు పెరిగే కాలంలో ప్రస్తుత ధరల్లో ఎన్ఎన్పి స్థిర ధరల్లో ఎన్ఎన్పి కంటే తక్కువ ఉంటుంది. ఇది రైటా రాంగా ఆలోచించండి. నెక్స్ట్ రెండో పాయింట్ చూసుకుంటే
ధరలు పెరిగే కొలది ప్రస్తుత ధరల్లో ఎన్ఎన్పి స్థిర ధరల్లో ఎన్ఎన్పి కంటే ఎక్కువ. ఇది కూడా రైట్ రాంగ్ అని చెప్పేసి మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్, ధర పెరుగుదలలో సంబంధం లేకుండా ప్రస్తుత ధరలో ఎన్ఎన్పి స్థిర ధరల్లో ఎన్ఎన్పి సమానంగా ఉంటుందని చెప్పేసి ఇంకొక స్టేట్మెంట్. సో ఇది రైట్ రాంగ్ అని చెప్పేసి ఒకసారి మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ 4 చూసుకుంటే ధరల్లో మార్పు లేనప్పుడు ప్రస్తుత ధరల్లో ఎన్ఎన్పి ఈక్వల్ టు స్థిర ధరల్లో ఎన్ఎన్పి అని చెప్పేసి ఇలా మనకి 4 స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్లో ఏ స్టేట్మెంట్ రైట్ అని చెప్పేసి మనం ఆన్సర్ చేయాలమ్మా. ఒకసారి మీకు ఒక 30 సెకండ్స్ అనేది టైం ఇస్తాను, ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు చూద్దాం. ఒకసారి చూసుకుంటే ఇక్కడ ఏమిచ్చామంటే ధరలు పెరిగే కాలంలో ప్రస్తుత ధరలో ఎన్ఎన్పి అంటే ఏంటమ్మా ఇక్కడది నెట్ నేషనల్ ప్రోడక్ట్ స్థిర ధరల్లో ఎన్ఎన్పి కంటే తక్కువగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ పాయింట్ ఇచ్చారు. ఇక్కడ ధరలు అనేవి పెరిగే కొలది ఆటోమేటిక్గా మనకి ప్రస్తుత ధరల్లో ఆ ధరలు పెరిగే కొలది ఆ ప్రజెంట్ ఏదైతే సంవత్సరం ఉందో ఆ సంవత్సరంలో ఎన్ఎన్పి కానీ జిఎన్పి కానీ చూసుకుంటే అవి పెరుగుతాయి అన్నమాట. సో అది వెన్ కంపేర్ టు చూసుకుంటే స్థిర ధరలో చూసుకుంటే దానికన్నా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి మనం గమనించాలి. సో ఫస్ట్ అనేది రాంగ్. సెకండ్ విషయానికి వస్తే ధరలు పెరిగే కాలంలో ప్రస్తుత ధరలో ఎన్ఎన్పి అనేది స్థిర ధరలో ఎన్ఎన్పి కంటే ఎక్కువ అంటే ఎగ్జాక్ట్లీ ఎక్కువ. ఎందుకంటే స్థిర ధరల్లో మనకి 1 రూపీ ఉన్న వస్తువు ప్రస్తుత ధరలో చూసుకుంటే అది 10 రూపీస్ అయితే లేకపోతే 20 రూపీస్ అయితే లేకపోతే 30 రూపీస్ అయితే ఆటోమేటిక్గా ఎన్ఎన్పి అనేది పెరుగుతుందని చెప్పేసి మీరు గమనించాలి. ఓకే, సో సెకండ్ పాయింట్ రైట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ధరల పెరుగుదలలో సంబంధం లేకుండా ప్రస్తుత ధరల్లో ఎన్ఎన్పి స్థిర ధరల్లో ఎన్ఎన్పికి సమానం. సో ఇది చూసుకుంటే ఇక్కడ తప్పకుండా ఎన్ఎన్పి అనేది నెట్ నేషనల్ ప్రోడక్ట్. సో మనం క్యాల్కులేట్ చేసినప్పుడు తప్పకుండా ఏంటంటే స్థిర ధరలకి ప్రస్తుత ధరలకి సమ్ తేడా ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రైస్ అనేది డిఫరెంట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా తప్పకుండా తేడా ఉంటుంది. సో ధరలు పెరుగుతున్నాయి కాబట్టి తప్పకుండా ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి 3 స్టేట్మెంట్లో కేవలం సెకండ్ నెంబర్ రైట్ అయింది. నెక్స్ట్ 4th చూసుకుంటే ధరల్లో మార్పు లేనప్పుడు ధరల్లో మార్పు లేనప్పుడు ప్రస్తుత ధరలో ఎన్ఎన్పి ఈక్వల్ టు స్థిర ధరల్లో ఎన్ఎన్పి రైట్. సో ఇది కూడా 100% కరెక్ట్ అనమాట. ఎందుకంటే మనకు ఉత్పత్తి 100 ఉంది, ధరలు కూడా 1 రూపీ లేదా 10 రూపీస్ ఉంది. సో అలాంటప్పుడు రెండు ఈక్వల్ అయినప్పుడు తప్పకుండా ఏంటంటే ఎన్ఎన్పి ప్రస్తుత ధరలో అంటే మార్కెట్ ధరల్లో ఎన్ఎన్పి అదేవిధంగా స్థిర ధరల్లో ఎన్ఎన్పి ఈక్వల్ టు 2 సేమ్ అవుద్ది అనమాట. ఓకే, సో రైట్. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మనకి ఒకసారి చూసుకుంటే కింద ఆల్రెడీ ఇచ్చాను దాని ఎక్స్ప్లెనేషన్ అండ్ ఆన్సర్ చూసుకుంటే 2 and 4 రైట్. సో నెక్స్ట్ ఇక్కడ మీకు మరొకటి ఇస్తాను, ఇది హోంవర్క్ అనమాట. ప్రతి ఒక్కరూ మీరు ఆన్సర్ చేయాలి. చూడండి, క్రింది వనలో సరైనది. సో ఏ చూసుకుంటే ఆధార సంవత్సరంలో ప్రస్తుత ధర జీడిపి స్థిర ధరల్లో జీడిపికు సమానంగా ఉండును. నెక్స్ట్ ప్రస్తుత ధరల్లో జీడిపి అనేది ఆధార సంవత్సరంలో ధరల్లో అంతిమ ఉత్పత్తిని గణిస్తే వచ్చును. నెక్స్ట్ సి స్థిర ధరల్లో జీడిపి ఆధార సంవత్సరం ధరల్లో అంతిమ ఉత్పత్తిని గణిస్తే వచ్చును. అండ్ డి చూసుకుంటే ప్రస్తుత సంవత్సరం ధరల్లో ప్రస్తుత ధర జీడిపి ఈక్వల్ టు స్థిర ధరల్లో జీడిపి అని చెప్పేసి ఇలా మనకి 4 స్టేట్మెంట్స్ ఇచ్చారమ్మా రైట్. సో ఈ స్టేట్మెంట్స్లో
ఏవి సరైనవి అని చెప్పేసి మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ అగైన్ 30 సెకండ్స్ అనేది తీసుకొని తప్పకుండా మీ యొక్క ఒపీనియన్ని ఆన్సర్ చేయండి అమ్మా. ఓకే, సో ప్రతి ఒక్కరూ సమ్ పీపుల్ ఆన్సర్ చేశాను అనుకుంటాను. రైట్, చూడండి ఇక్కడ ఆధార సంవత్సరంలో ప్రస్తుత ధర జీడిపి స్థిర ధరల్లో జీడిపికి సమానంగా ఉండును. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే సో అదే సంవత్సరం ధరలు తీసుకుంటాం కాబట్టి, అది ఆధార సంవత్సరం తీసుకున్నాం కాబట్టి ఆ సంవత్సరం ఉన్న ధరలు తీసుకుంటాం కాబట్టి సేమ్ అవుతుందంటే ఎస్, ఎగ్జాక్ట్లీ సేమ్ అవుతుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రైట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ప్రస్తుత ధరల్లో జీడిపి అనేది ఆధార సంవత్సరంలో ధరల్లో అంతిమ ఉత్పత్తిని గణిస్తే వచ్చునంటే ఇక్కడ చూసుకుంటే గమనించండి, ప్రస్తుత ధరల్లో జీడిపి అంటే ప్రజెంట్ ఇయర్లో ఉన్న జీడిపి అనేది ఆధార సంవత్సరం ధరల్లో అంతిమ ఉత్పత్తిని గణిస్తే వస్తుందంటే రాదు. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అని చెప్పేసి మనం గమనించాలి. నెక్స్ట్, స్థిర ధరల్లో జీడిపి ఆధార సంవత్సరం ధరల్లో అంతిమ ఉత్పత్తి గణిస్తే వచ్చును. రైట్, ఎగ్జాక్ట్లీ. ఇది అంతిమ వస్తువులు అనేవి స్థిర ధరల్లో జీడిపి ఆధార సంవత్సరంలో ఉండే ఏవైతే ధరలు ఉన్నాయో సో వాటి యొక్క అంతిమ ఉత్పత్తిని గణిస్తే వస్తుందంటే ఎగ్జాక్ట్లీ వస్తుందని చెప్పేసి గమనించాలి. ఓకే, మనకి ఏ కామా సి అనే స్టేట్మెంట్ అనేది రైట్ అయింది. నెక్స్ట్ చూడండి, ప్రస్తుత ధర జీడిపి ఈజ్ ఈక్వల్ టు స్థిర ధరల్లో జీడిపి అంటే కాదు. ఎందుకంటే ధరలు అనేవి ప్రజెంట్ ఉన్న ధర ఏదైతే సంవత్సరం ఉందో దాంట్లో చేంజ్ అయ్యే అవకాశం ఉంది. సో అట్లా చేంజ్ అయ్యే అవకాశం ఉన్నప్పుడు ఇది అది సేమ్ అవుతుందంటే తప్పకుండా కాదని చెప్పొచ్చు. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అనమాట. రైట్, ఇక చూసుకుని మనకి ఏ మరియు సి అనేది రైట్ అని చెప్పేసి మీరు గమనించాలి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ చూడండి, జాతీయ ఆదాయంలో వివిధ రంగాల వాటాలు. ఓకే, జాతీయ ఆదాయంలో వివిధ రంగాల వాటాలు చూసుకుంటే ఇక్కడ మనకు ప్రైమరీ ప్రాథమిక రంగం, సెకండరీ ద్వితీయ రంగం, టెరిటరీ అంటే తృతీయ రంగం అని చెప్పేసి మనం గమనించాలి. ఓకే, సో ఈ రంగాల్లో చూసుకుంటే మనకి 1950-51 ప్రాథమిక రంగం చూసుకుంటే 55 ఉంది, సెకండరీ రంగం చూసుకుంటే 14.7 ఉంది, టెరిటరీ చూసుకుంటే 30.3 ఉందన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 2018-19 విషయానికి వస్తే ప్రాథమిక రంగం అనేది తగ్గింది, సెకండరీ రంగం అనేది ఇంకొంచెం పెరిగింది, తృతీయ రంగం అనేది చూసుకుంటే ఇది అన్నిటికన్నా టాప్లో ఉందమ్మా. సో అదేవిధంగా 2019-20 H1 ఓకే కొంతకాలానికి ఓకే మనకి సెప్టెంబర్ వరకు ఇంచుమించుగా చూసుకుంటే మనకి ప్రైమరీ విషయానికి వస్తే అంటే ప్రాథమిక రంగం అనేది అది తగ్గుతూ వచ్చిందనమాట 16కి. సెకండరీ విషయానికి వస్తే 26.2 అండ్ మూడో రంగం చూసుకుంటే 57.8 అని చెప్పేసి గమనించాలి. అంటే మనకి ప్రాథమిక రంగం అనేది గ్రాడ్యువల్గా తగ్గుతున్న విషయం అయితే మీరు గమనించాలి. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఎప్పుడైతే వ్యవసాయ వాటా అనేది తగ్గుతూ పారిశ్రామిక వాటాను పెరుగుతుంది అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ప్రాథమిక రంగం అనేది తగ్గుతూ సెకండరీ రంగం ఉంది కదా, సో ఆ రంగంతో పాటు సేవా రంగం నెక్స్ట్ మూడో రంగం. సో ఈ మూడు రంగం ఈ వెన్ కంపేర్ టు వ్యవసాయ రంగంతో పోల్చుకుంటే అంటే వ్యవసాయం ఎక్కడ ఉంటుంది మనకి ప్రాథమిక రంగంలో ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే పారిశ్రామిక రంగం ఎక్కడ ఉంటుంది ద్వితీయ రంగానికి గనులు కలిపి వచ్చేది మనకి పారిశ్రామిక రంగం. అండ్ మూడు రంగం చూసుకుంటే సేవా రంగం. ఇక చూసుకుంటే వ్యవసాయ రంగం వాటా అనేది తగ్గుతూ పరిశ్రమల వాటా పెరుగుతూ ఓకే. అదేవిధంగా చూసుకుంటే సేవా రంగం వాటా ఇంకా పెరుగుతుంటే అది ఏమి సూచిస్తుందంటే నిర్మాణాత్మక మార్పులు సంభవిస్తాయని చెప్పేసి మనం ఇక్కడ గమనించవచ్చు అనమాట. ఓకే, నిర్మాణాత్మక మార్పులు అనేవి చేంజ్ అవుతున్నాయి ఓకే సంభవిస్తుందని చెప్పేసి మనం గమనించాలి. ఓకే, సో ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే మెయిన్గా
తృతీయ రంగం టాప్లో ఉంటే సెకండ్ చూసుకుంటే ద్వితీయ రంగం అండ్ లాస్ట్లో అయితే ప్రాథమిక రంగం ఉందని చెప్పేసి మనం గమనించాలి. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ గమనించండి ఒకసారి, మనకి వ్యవసాయం. సో అంటే ప్రాథమిక రంగం నుంచి గనుల రంగాన్ని, గనుల తవ్వకాన్ని తీసివేస్తే మనకు వచ్చేది ఏంటంటే వ్యవసాయ రంగం. ఇక్కడ చూసుకుంటే 1950-51 నాటికి అప్పుడు ఎక్కువ మంది వ్యవసాయ రంగం పైన ఆధారపడి జీవించేవారు అండ్ ఆదాయం కూడా ఆ విధంగా వచ్చేదన్నమాట. సో దీని ప్రకారం చూసుకుంటే అప్పుడు 53.1 ఉందన్నమాట. ఇక్కడ గమనించండి, అక్కడ బ్రాకెట్లో ఇచ్చాను కదా, అదేంటంటే వ్యవసాయ రంగం విషయానికి వస్తే ప్రాథమిక రంగం నుంచి గనుల తవ్వకాన్ని తీసివేస్తే మనకి వ్యవసాయ రంగం వస్తుంది. అదేవిధంగా చూసుకుంటే పారిశ్రామిక రంగం ఏ విధంగా వస్తుందంటే ద్వితీయ రంగానికి గనుల తవ్వకాన్ని చేర్చితే వస్తుంది, మనకి ఏమొస్తుందంటే పారిశ్రామిక రంగం వస్తుందని చెప్పేసి మనం గమనించాలి. ఇక్కడ చూసుకుంటే ఇవి నెంబర్స్ ఒకసారి చూడండి. సేవ రంగం విషయానికి వస్తే 1950-51లో 30.3 ఉందన్నమాట. సో ప్రెసెంట్ ఇక్కడ 2018-19 కానీ 19-20 చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ సేవా రంగం అనేది గ్రాడ్యువల్గా పెరుగుతుంది. పారిశ్రామిక రంగం కూడా సో పెరుగుతూ కొంచెం తగ్గుతూ ఉందన్నమాట. బట్ వ్యవసాయ రంగం విషయానికి వస్తే పూర్తి స్థాయిలో అది తగ్గుతూ ఉందని చెప్పేసి మనం గమనించాలి. సో ఇక్కడ గమనించుకుంటే 1950-51లో గనుల తవ్వకం లేదా గనుల రంగం వాటా చూసుకుంటే 1.9% ఉంటే 2008-19 చూసుకుంటే 2.4 ఉందన్నమాట. అయితే 2019-20 విషయానికి వస్తే 2.1గా ఉందని చెప్పేసి మీరు గమనించాలి. ఇక్కడ నెంబర్స్ అనేది మీరు నోట్స్లో రాసుకోండి, గుర్తుంచుకోండి. సో ప్రజెంట్ సేవా రంగం అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. సేవా రంగం ఈజ్ గ్రేటర్ దాన్ పారిశ్రామిక రంగం, ఈజ్ గ్రేటర్ దాన్ వ్యవసాయ రంగం అని చెప్పేసి మనం గమనించాలి. సో వెరీ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి సమ్ డేటా ఉంది, ఒకసారి మీరు చూసుకోండి. ఈ డేటాని చెప్పను. ఇక్కడ మనకి వ్యవసాయ అనుబంధ రంగం అని చెప్పేసి ఇచ్చాం, పరిశ్రమలు, గనులు, మ్యానుఫ్యాక్చరింగ్, విద్యుత్తు. ఇక్కడ ఏంటంటే గమనించండి, వ్యవసాయ అనుబంధ రంగాలు అంటే మనకి ప్రాథమిక రంగం నుండి గనుల తవ్వకాన్ని తీసివేస్తూ వచ్చేది మనకి వ్యవసాయ రంగం. ఇక్కడ 1950-51 ఇచ్చాం, 2018-19 ఇచ్చాం. ప్రెసెంట్ రీసెంట్ సర్వే ప్రకారం చూసుకుంటే 13.9 అని చెప్పేసి ఉందని చెప్పేసి గమనించాలి. నెక్స్ట్ పరిశ్రమల విషయానికి వస్తే దాంట్లో మనకి ద్వితీయ రంగానికి గనుల తవ్వకాన్ని కలిపితే మనకు వచ్చేది పారిశ్రామిక రంగం. ఇక్కడ మనకి ద్వితీయ రంగం చూసుకుంటే ఏ అంశాలు ఉంటాయంటే మ్యానుఫ్యాక్చరింగ్, విద్యుత్తు, గ్యాస్, నీటి సరఫరా మరియు నిర్మాణ రంగం ఉంటుందని చెప్పేసి గమనించాలి. దీనికి మనం అగైన్ గనుల తవ్వకాన్ని అయితే కలుపుకుంటే మనకు ఏమొస్తుందంటే పరిశ్రమ లేదా పారిశ్రామిక రంగం వస్తుందని చెప్పేసి మనం గమనించాలి. ఇక్కడ డేటా ఉంది, సో ఆ డేటా చూసుకోండి. నెక్స్ట్ సేవా రంగం, ఇది కూడా డేటా చూసుకోండి. సో మొత్తం ఓవరాల్ చూసుకుంటే అది ఒక్కొక్క రంగం ఎంతెంత వాటగలదని చెప్పేసి మనం ఇవ్వడం జరిగింది. ఒక్కసారి మీరు పాస్ చేసుకుని అయితే చూడండి, మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ చూడండి, వ్యవసాయ రంగం అనేది స్టార్టింగ్లో 53.1 ఉంది, ప్రజెంట్ 13.9 చేరుకుంది. ఇంచుమించు కంటే చాలా తగ్గిందనమాట. పరిశ్రమలు చూసుకుంటే 16.6 ఉంది, అది గ్రాడ్యువల్గా పెరుగుతుందని చెప్పేసి గమనించాలి. నెక్స్ట్ సేవా రంగం విషయానికి వస్తే అది 30.3 ఉండేది, ప్రజెంట్ చూసుకుంటే 57.8 ఉందని చెప్పేసి గమనించాలి. అంటే మన జీడిపిలో ఎక్కువ వాటా ఏం సాధిస్తున్నాం అంటే సేవా రంగం సాధిస్తున్నాం గమనించాలి. తృతీయ రంగం లేదా సేవా రంగం అని చెప్పేసి మనం గమనించాలి. సో ఇప్పుడు ఈ 3 అంశాల కోసం అయితే మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ చూసుకుంటే వ్యవసాయ రంగం విషయానికి వస్తే వ్యవసాయ రంగం అనేది ఆల్మోస్ట్ తగ్గుతూ 12% నుంచి 13% అయితే చేరుకుందనమాట. సో అదేవిధంగా చూసుకుంటే అటవీ సంపద వాటా కూడాను మనకి సుమారుగా 1% చేరుకుందని చెప్పేసి గమనించాలి. అంటే గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉందని చెప్పేసి మీరు గమనించాలి. దాంతోపాటుగా చేపల పెంపకం వాటా అనేది పెద్దగా ఎలాంటి మార్పు ఉండదు, ఎందుకంటే చేపల పెంపకం అనేది ఆటోమేటిక్గా ఈవెన్ మనకి డిపెండ్స్ అనేది దేనిపై ఉంటుందంటే మనకి అవైలబిలిటీ ఉన్న వాటర్ బట్టి. అయితే ఏంటంటే చేపల పెంపకం ద్వారా వచ్చే ఆదాయం అనేది సో పెద్దగా మారలేదని చెప్పేసి గమనించవచ్చు.
సో ఇక్కడ మనకి వ్యవసాయ అనుబంధ రంగంలో పెద్ద వాటా ఏంటంటే వ్యవసాయం అని చెప్పేసి గమనించాలి. ఓకే, సో దాంతోపాటు చూసుకుంటే నూతన సంస్కరణ తర్వాత ఎక్కువ వృద్ధి. ఓకే, మనకి ఎప్పుడైతే 1991 నూతన సంస్కరణ తర్వాత ఎక్కువ వృద్ధి డెవలప్మెంట్ అనేది సేవా రంగంలో నమోదవుతుందని చెప్పేసి మనం గమనించాలి. దాంతోపాటు చూసుకుంటే మొత్తం ప్రణాళిక కాలంలో వ్యవసాయం మీద సాధించిన వృద్ధి చూసుకుంటే 2.8% మాత్రమే. ఓకే, 2.8% మాత్రమే. రైట్, నెక్స్ట్ చూసుకుంటే పారిశ్రామిక రంగం, దానిలో ఉన్న అంశాల గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. రైట్, సో పారిశ్రామిక రంగం విషయానికి వస్తే మనకి జాతీయ ఆదాయంలో, ఓకే, జాతీయ ఆదాయంలో మెయిన్గా చూసుకుంటే పారిశ్రామిక రంగం వాటా అనేది గ్రాడ్యువల్గా పెరుగుతూ వస్తుందన్నమాట. అక్కడక్కడ ఇయర్కి తగ్గుతుంది కానీ సో వెన్ కంపేర్ టు 1950-51తో పోల్చుకుంటే అది గ్రాడ్యువల్గా పెరుగుతూ వస్తున్న విషయం అయితే మనం గమనించవచ్చు. ఓకే, అయితే గనుల వాటా కూడా పెరుగుతూ వస్తుంది అనమాట. ఏవైతే మనకి గనులు ఉన్నాయి కదా, సో వాటి యొక్క వాటా కూడా మనకి గ్రాడ్యువల్గా పెరుగుతున్న విషయం అయితే గమనించవచ్చు. అయితే మ్యానుఫ్యాక్చరింగ్ మెయిన్గా చూసుకుంటే పారిశ్రామిక రంగంలో హైయెస్ట్ ఎక్కువ వృద్ధి సాధించేది ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అని చెప్పేసి గమనించాలి. ఒకసారి చూడండి, మీకు డేటా చూపిస్తాను. ఓకే, ఒకసారి చూడండి అమ్మా. ఇక్కడ చూడండి, పరిశ్రమలు, పారిశ్రామిక రంగం చూసుకుంటే ఇక్కడ మనకి గనులు, మ్యానుఫ్యాక్చరింగ్, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, నిర్మాణం ఉంది కదా. సో వీటిలో చూడండి మెయిన్గా ఫస్ట్ ఉండే చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ 9.2, ఇక్కడ 16.4, ఇక్కడ 15.4. అంటే పారిశ్రామిక రంగం లేదా పారిశ్రామిక రంగం చూసుకుంటే ఇక్కడ మెయిన్గా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఫస్ట్ ప్లేస్ ఉంటుంది. సెకండ్ ప్లేస్ విషయానికి వస్తే నిర్మాణ రంగం ఉంటుందని చెప్పేసి గమనించాలి. లాస్ట్ ప్లేస్లో ఏముంటుందంటే మనకి ఈ విద్యుత్తు, నీటి సరఫరా సమ్టైమ్స్ ఉంటుంది, గనుల తవ్వకం కూడా ఉంటుంది విషయం గమనించాలి. ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్, సెకండ్ చూసుకుంటే నిర్మాణ రంగం ఉంటుందని చెప్పేసి మనం తప్పకుండా గుర్తుపెట్టుకునే పొద్దున్న ఎగ్జామ్లో అడుగుతారనమాట. పారిశ్రామిక రంగంలో అతిపెద్ద వాటా ఏదంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ అని, ద్వితీయ వాటా చూసుకుంటే అది నిర్మాణ రంగం అని చెప్పేసి మనం ఆన్సర్ పెట్టాల్సిన అవసరం ఉందమ్మా. రైట్, సో నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూసుకుంటే రైట్, సో పారిశ్రామిక రంగంలో అతిపెద్ద వాటా అనేది మ్యానుఫ్యాక్చరింగ్ రంగం. ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే రంగం ఉందో సో ఆ వాటా అనేది ఎక్కువ అనమాట. అయితే చైనా కంటే ఇది చాలా తక్కువ ఉందన్నమాట. వెన్ కంపేర్ టు మన పక్కన ఉన్న దేశమైన చైనా చూసుకుంటే దానికన్నా మనం తక్కువ ఉందని చెప్పేసి మనం గమనించవచ్చు. రైట్, సో అదేవిధంగా చూసుకుంటే నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ, ఓకే, నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ అయితే ప్రకటించాం 2011లో. ఓకే, 2011లో నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ అయితే ప్రకటించారు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది. అయితే దాని లక్ష్యం చూసుకుంటే 2022 నాటికి, అంటే 2022 నాటికి మ్యానుఫ్యాక్చరింగ్ రంగ వాటా అనేది 25%కి పెంచాలని చెప్పేసి అప్పుడు లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎప్పుడు 2011లో అనమాట. సో ఏ పాలసీ ప్రకారం అంటే నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 2011 ప్రకారం అప్పటి ప్రభుత్వం అనేది 2022 నాటికి మ్యానుఫ్యాక్చరింగ్ వాటా అనేది 25%కి పెంచాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ మన రీసెంట్గా మనకి ఎన్డీఏ గవర్నమెంట్ అనేది 2014లో వచ్చింది. అప్పటి నుంచి చూసుకుంటే మనకి మేక్ ఇన్ ఇండియా అనే పథకాన్ని అయితే తీసుకొచ్చింది. ఓకే, సో దీని ప్రకారం ఏంటంటే మన దేశంలో పెట్టుబడి అనేది పెట్టి మన దేశంలోనే ఉత్పత్తి చేయాలని చెప్పేసి మేక్ ఇన్ ఇండియా లేదా స్టాండప్ ఇండియా కూడా దీనిలో భాగంగా పనిచేస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఏంటంటే మన యొక్క పెట్టుబడులు అనేవి మన దేశంలో పెట్టి మనమే ఉత్పత్తి చేసుకొని అవి మార్కెట్ చేసే విధంగా ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ రంగాన్ని డెవలప్ చేసే విధంగా అయితే ఎన్డీఏ గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకొని చెప్పేసి గమనించవచ్చు. రైట్, సో తర్వాత చూసుకుంటే మనకి విద్యుత్ కానీ గ్యాస్ కానీ నీటి
నీటి సరఫరా ఇవి ఉన్నాయి కదా. సో ఇవి కూడా వీటి యొక్క వాటా కూడా కంటిన్యూగా పెరుగుతూ వస్తుంది. ఓకే, పారిశ్రామిక రంగంలో చెప్పా అంతకుముందు మీకు రెండవ అధిక వాటా కలిగిన చూసుకుంటే నిర్మాణ రంగం అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. రైట్, నెక్స్ట్ విషయానికి వస్తే సేవా రంగం అమ్మ. సో ఇక్కడ చూసుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థలో సగం కంటే ఎక్కువ వాటా అనేది ఇప్పుడు నమోదవుతుంది అనమాట. దేనిలో చూసుకుంటే సేవా రంగం అని చెప్పేసి మనం గమనించాలి. ఇక్కడ మెయిన్గా వర్తకం కానీ రవాణా కానీ సమాచారంలో కానీ ఎక్కువ వృద్ధి కనిపిస్తుంది అనమాట. సో దీంట్లో ఎక్కువ మనకి డెవలప్మెంట్ అనేది కనిపిస్తుందని చెప్పేసి మనం గమనించాలి. సో ముఖ్యంగా చూసుకుంటే సమాచార విభాగంలో టెలికమ్యూనికేషన్, మీ అందరూ తెలిసిందే టెలికమ్యూనికేషన్ అనేది ఒక పెద్ద నెట్వర్క్ అనమాట. సో దీని ద్వారా నెక్స్ట్ బ్యాంకింగ్ కానీ బీమా సంస్థలు కానీ వీటి తరపున ఎక్కువగా వస్తుందన్నమాట. దాంతోపాటు చూసుకుంటే ఇందిరాగాంధీ గారు, ఓకే, సో ఒకప్పటి ప్రధాని గారు ఇందిరాగాంధీ గారు బ్యాంకులు అనేవి జాతీయకరణ, ఓకే, సో ఎప్పుడైతే జాతీయకరణ చేశారో బ్యాంకులు అనేవి అవి చిన్న చిన్న గ్రామాలకు ఈవెన్ మండల స్థాయి నుంచి పంచాయతీ స్థాయి వరకు దాదాపు ఈ యొక్క బ్యాంకింగ్ వ్యవస్థ అనేది విస్తరించుకుంటూ పోతుందన్నమాట. దాంతోపాటు చూసుకుంటే మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా మనకి బాగా పెరుగుతూ వచ్చింది. ప్రజెంట్ ఈ కరోనా టైంలో మీరు చూసే ఉంటారు ఆన్లైన్ వీడియోస్ టెక్నాలజీని ఉపయోగించుకుంటారు అనమాట. సో ఇక్కడ ప్రతి ఒక్కరు ఆన్లైన్ ద్వారా సో కమ్యూనికేషన్ అనేది మనకి ఇంటరాక్షన్ అనేది ఆన్లైన్లో ఎక్కువ అవుతుంది. అంటే టెక్నాలజీని ఎక్కువ యూజ్ చేసుకుంటాం. మీరు గమనించండి, ఒకప్పుడు యూట్యూబ్ ఛానల్లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఒక స్టడీ కోసం కానీ ఇతర విషయాల కోసం చూస్తే చాలా తక్కువ దొరికేది. సో ఇప్పుడు చూడండి, ఈ లాక్డౌన్ కాలంలోనే దాదాపుగా 5,000 to 6,000 కొత్త యూట్యూబ్ ఛానల్ వచ్చాయి స్టడీ కోసం. మీరు ఫేస్బుక్లో కానీ ఇతర సోషల్ సైట్లు కానీ చూడండి, చాలామంది కొత్త కొత్త వాళ్ళు కూడా ఈ యొక్క ఫీల్డ్కి వస్తున్నారు. ఈవెన్ దో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిపోయి బాగా పేరున్న ఇన్స్టిట్యూట్లు కూడా ఈ యొక్క మన యొక్క యూట్యూబ్, సో యూట్యూబ్ ద్వారా ఉపయోగించుకొని క్లాసెస్ చెప్తున్నారు అనమాట. అంటే ఏంటంటే మనం టెక్నాలజీని ఉపయోగించి ప్రజలకి ఇంకా ఇంకా దగ్గర అవుతున్నాం. సో దీనివల్ల ఏమవుతుందంటే సేవా రంగం వాటా అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో అది మన దేశ జీడిపికి సపోర్ట్ చేస్తున్న విషయం గమనించాలి. సీరియస్గా చెప్పాలంటే ఒకప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ కోసం చాలా సోర్స్ ఎతికాం, బట్ ఇప్పుడు సెకండ్ వ్యవధిలో ఒక చిన్న మ్యాటర్, సో అక్కడ జరిగిన సెకండ్స్ వ్యవధిలో మనకి చాలా వరకు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ చేరుతుంది అనమాట. ఓకే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని చెప్పేసి ఇది చాలా బాగా డెవలప్ అయిన విషయం కూడా మనం గమనించాలి. నెక్స్ట్ సామాజిక సేవలు అనగా ప్రభుత్వ సంస్థలు అందించే సేవలు. సపోజ్ ఇది చిన్న ఎగ్జాంపుల్కి పెద్ద ఎగ్జాంపుల్ ఇది. సో ఒకప్పుడు చూసుకుంటే మనం ప్రతి విషయానికి ఎక్కడికి వెళ్ళేవాళ్ళం, మనమే ఒక ఇన్కమ్ కానీ ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ లేదా ఒక ఓబీసీ కానీ ఎన్ని సర్టిఫికేట్ కోసం ప్రభుత్వ అధికారుల చుట్టూ రోజు తిరిగితే వచ్చేది కాదు. అలాంటిది ఏంటంటే సచివాలయం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. అదే చూసుకుంటే గ్రామ వాలంటీర్ విషయానికి వస్తే ఇది కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఒకప్పుడు మనకు ఎలాంటి సిచ్యువేషన్ ఉందంటే, చిన్న ఎగ్జాంపుల్ విషయానికి వస్తే రేషన్ కార్డు విషయానికి వస్తే ఆ రేషన్ తీసుకోవాలంటే ఫస్ట్ తారీఖు నుంచి ఒక 10 days వరకు అక్కడ కంటిన్యూగా లైన్లో నిల్చొని ఆ రేషన్ వాళ్ళు ఇచ్చిన టైంకి వెళ్ళడం లేదా మిస్ అవ్వడం, సో ఇలా కంటిన్యూస్గా ఉండేది. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే ప్రభుత్వ సేవలు ఎలా ఉన్నాయంటే డైరెక్ట్గా ఇంటికే వస్తాయి అన్నమాట. 1వ తారీఖుకి ఫస్ట్ తారీఖు మనకి ఫంక్షన్స్ వస్తున్నాయి. దాంతోపాటు చూసుకుంటే ఫస్ట్ తారీఖుకే మనకి రేషన్ కూడా ఇంటి వరకు వస్తుందన్నమాట. అంటే ఇక్కడ సామాజిక సేవలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం అందించే సేవలు కూడా మనకి చాలా దగ్గరగా అవుతున్నాయి అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ ఇంజనీర్స్ కానీ, సో ఇలాంటి వాళ్ళు సమ్ పీపుల్స్ రైట్, లైక్ ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ ద్వారా క్లాసెస్ చెప్తున్నాం. సో మేము ఇవన్నీ ఏంటంటే వ్యక్తిగత సేవలు అనమాట. రైట్, సో దీంతో పాటు చూసుకుంటే సేవా రంగంలో ఉపరంగాల వాట కూడా పెరుగుతుందమ్మా. ఓకే, సో ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ ఉన్న ఆ యొక్క రంగాల వాట కూడా పెరుగుతూ ఉందన్నమాట. సో వ్యవసాయ రంగంలో వచ్చే ఏదైతే లోటు ఉందో
అది పారిశ్రామిక రంగంలో భర్తీ చేయాల్సి ఉండగా ప్రజెంట్ అయితే మాత్రం సేవా రంగం భర్తీ చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే టెలికమ్యూనికేషన్ కానీ, రవాణా కానీ, సమాచారం కానీ, ఓకే, సో బ్యాంకింగ్ వ్యవస్థ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, సో ఇలా ప్రతిదిన్ను సేవా రంగం వాటా అనేది కంటిన్యూస్గా పెరుగుతున్న విషయం అయితే గమనించాలి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ కొన్ని అంశాలు మనకి పారిశ్రామికరణ ఏదైతే ఉందో, సో ఈ పారిశ్రామికరణ కోసం మనకి నూతన చట్టాలు వచ్చాయి కదా, సో దానికన్నా ముందు దశ ఏ విధంగా ఉండేది, సో ఆ పారిశ్రామికరణ చేసిన 1991 నుంచి ఆ దశ ఏ విధంగా ఉంది, అండ్ ప్రజెంట్ చూసుకుంటే పారిశ్రామికరణ తర్వాత మనకి దశ. సో ఇలా ఏంటంటే డేస్ అనేది మారే కొలది, ఇయర్స్ అనేది మారే కొలది మనకి డెవలప్మెంట్ కూడా చాలా వరకు పెరుగుతుందని చెప్పేసి గమనించాలి. అయితే భారతదేశంలో పారిశ్రామికరణ ముందు దశ నుంచి పారిశ్రామికరణ తర్వాత దశకు నేరుగా చేరిపోయిందమ్మా. ఓకే, సో ఆ బ్యాక్ సైడ్ నుంచి అంత వెనకబడతారు నుంచి ప్రజెంట్ అయితే పారిశ్రామిక రంగంలో పెట్టుబడుల విషయంలో భారత్ కూడా ఒక మంచి పొజిషన్కి వెళ్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో భారతదేశంలో పారిశ్రామిక రంగాన్ని అయితే బలోపేతం చేయాలి. సో ఇలా చేయడం వల్ల ఎక్కువ పెట్టుబడులు వస్తాయి, సో ఎక్కువ ఉత్పత్తులు అవుతాయి, ఎక్కువ మంది ఉద్యోగాలు కల్పించగలం. సో దీనివల్ల ఏంటంటే మన దేశ జీడిపి పెరుగుతుంది, సో ఆటోమేటిక్గా మన యొక్క జీవన ప్రమాణం కూడా పెరుగుతుంది. సో ఎలా అంటే ఎప్పుడైతే మనకి ఉపాధి అనేది అందరికీ అవకాశం వస్తే ఆటోమేటిక్గా మన యొక్క తలసరాదం పెరుగుతుంది. సో ఎప్పుడైతే తలసరాదం పెరుగుతుందో ఆటోమేటిక్గా మన యొక్క జీవన ప్రమాణం అనేది పెరుగుతుంది. సో ఇలా పెరిగినప్పుడు ఏంటంటే మన దేశం కూడా డెవలప్ అవుతున్న విషయం అయితే మనం గమనించాలి. ఓకే, సో అదే దాంతోపాటు చూసుకుంటే వ్యవసాయ ఆధార పరిశ్రమలు, ఓకే, వ్యవసాయం పైన డిపెండ్ అయి ఉండే పరిశ్రమలు చూసుకుంటే కొన్ని ఎగ్జాంపుల్ చెప్పండి, ఒకసారి కామెంట్ చేయండి. ఒకసారి మనకు చాలా ఉన్నాయి వ్యవసాయం పైన ఆధారపడి ఉండే పరిశ్రమలు. ఆల్రెడీ నేను జోగ్రఫీ క్లాస్లో, ఏపీ జోగ్రఫీ క్లాస్లో చెప్పడం జరిగింది. ఒక్కసారి చెప్పండి అమ్మ, కామెంట్ చేయండి. రైట్, సో చూసుకుంటే మనకి ఏం చెప్పుకున్నామంటే ఒకసారి క్లాస్ గుర్తు తెచ్చుకోండి. ఒకసారి మనం నూలు పట్టు వస్త్ర పరిశ్రమలు, రైట్, సో ఎలా వస్తుంది మన పత్తి వల్ల వస్తుంది అనమాట. సో అది వ్యవసాయం చేస్తే వస్తుంది, మనకి పత్తి పండించాలి కదా. నెక్స్ట్ చూసుకుంటే చెరుకు పరిశ్రమలు కానీ, సో చెరుకు పరిశ్రమ చూసుకుంటే షుగర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి కదా, సో అవి ఎట్లా వస్తాయి. దాంతోపాటు చూసుకుంటే జనుము పరిశ్రమ, జనుము చెట్లను పెంచి దాని ద్వారా నార తీసుకొని సో ఆ పరిశ్రమలు కానీ, సో ఇలా ఏంటంటే వ్యవసాయ ఆధార పరిశ్రమలు కూడా మనం ఎక్కువ చేయాల్సిన అవసరం ఉందమ్మా. రైట్, సో చూసుకుంటే జాతీయ ఆదాయంలో ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల వాటా. ఓకే, జాతీయ ఆదాయంలో ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల వాటా చూసుకుంటే అంటే గమనించండి, ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగం అంటే ప్రభుత్వ సంస్థల ద్వారా వచ్చే ఆదాయం ఎంత ఉంది, అదేవిధంగా చూసుకుంటే ప్రైవేటు రంగ సంస్థల ద్వారా వచ్చే ఆదాయం ఎంత ఉందని చెప్పేసి ఇక్కడ సమ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకసారి చూడండి, చూసుకుంటే ఒకప్పుడు 1950-51 సో ఆ మధ్యకాలంలో చూసుకుంటే పబ్లిక్ నుంచి అంటే ప్రభుత్వ రంగ వాటా చూసుకుంటే 7.6, సో ప్రైవేట్ రంగ వాటా చూసుకుంటే 92% ఉండేదన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 93 and 94 ఆ టైం చూసుకుంటే 26% ఉంది. ఓకే, సో అదేవిధంగా చూసుకుంటే ప్రైవేట్ రంగ వాటా విషయానికి వస్తే 74 ఉందన్నమాట. ఓకే, దాంతోపాటుగా ఇక్కడ 2014-15 ఓకే 2014-15 చూసుకుంటే దాని యొక్క వాటా అనేది తగ్గుతూ వచ్చిందనమాట. ఓకే, 1993 తర్వాత సో ఈ పబ్లిక్ ఏదైతే ఉందో అంటే ప్రభుత్వ రంగ వాటా అనేది సో కంటిన్యూగా తగ్గుతూ వచ్చింది. సో అంటే మనకి ఏమైందంటే అంతవరకు ప్రభుత్వ రంగ సంస్థలు అనేది ఎక్కువగా ఉన్నాయి. సో ఆ తర్వాత కాలంలో నూతన ఆర్థిక సంస్కరణలు తర్వాత
మనకి ప్రభుత్వ రంగ వాటా అనేది తగ్గుతూ వచ్చిందనమాట. సో దాన్ని ప్రైవేట్ రంగ వాటా చూసుకుంటే మనకి 80.6 అనమాట. ఓకే, 80.6 అంటే ఎప్పుడైతే నూతన ఆర్థిక సంస్కరణలు వచ్చాయో సో ఈ సంస్కరణ తర్వాత ఆటోమేటిక్గా అగైన్ ప్రైవేట్ రంగ వాటా అనేది పెరుగుతూ వస్తున్న విషయం మనం గమనించాలి. ఇక్కడ గమనించండి, 1955లో అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ గారు ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓకే, సో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను మనం స్టేట్ బ్యాంక్ ఇండియాగా మార్చడం జరిగిందమ్మా. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే 1969లో ఇందిరాగాంధీ గారు, ఓకే, 1969లో ఇందిరాగాంధీ గారు 14 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేశారు. సో దెన్ ఆఫ్టర్ 1984లో అప్పటి ప్రధాని అయిన ఇందిరాగాంధీ గారే 6 బ్యాంకులను అయితే జాతీయం చేశారనమాట. ఓకే, సో ఆ తర్వాత కాలంలో ఒకసారి కొంచెం బ్యాక్కి వెళ్తే 1956లో ఎల్ఐసిని జాతీయం చేశారు. ఓకే, సో ఎల్ఐసిని జాతీయం చేశారు. 1972లో చూసుకుంటే జిఐసిని కూడా జాతీయం చేశారు. 1956లో ఎస్టీసీని, ఓకే, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వమే వ్యాపారం చేయడానికి వీలుగా దీన్ని అయితే ఏర్పాటు చేశారమ్మా. సో దెన్ ఆఫ్టర్ సెకండ్ ప్లాన్లో ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్తుందంటే స్టార్టింగ్ 1951 నాటికి ప్రభుత్వ రంగ వాటా అనేది తక్కువ ఉంది. సో ఆ తర్వాత కాలంలో ఈ వాణిజ్య బ్యాంకుల్ని జాతీయం చేయడం, నెక్స్ట్ చూసుకుంటే ఈ ఎల్ఐసి కానీ జిఐసి కానీ ఇలాంటివి జాతీయం చేయడం, నెక్స్ట్ స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ని సో దీన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం వ్యాపారం చేసుకోవడానికి దాన్ని స్థాపించడం, అండ్ సెకండ్ ప్లాన్లో రూర్కెలా, ఓకే, సో రూర్కెలా ఇనుము ఉక్కు పరిశ్రమలు, బిలాయ్, అదే చూసుకుంటే దుర్గాపూర్, సో ఇలాంటి ఉక్కు పరిశ్రమ అనేది ప్రభుత్వ రంగంలో స్థాపించడం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే థర్డ్ ప్లాన్లో బొక్కారా ఉక్కు కర్మాగారం కూడా ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ఫోర్త్ ప్లాన్ చూసుకుంటే విశాఖపట్నం, కర్ణాటకలో సేలం, విజయనగరంలో ఉక్కు కర్మాగారాలు ఏర్పాటు చేశారనమాట. సో అందువల్ల ఏంటంటే మనకి 1992-3 వరకు అయితే మాత్రం ప్రభుత్వ రంగ వాటా అనేది కంటిన్యూస్గా పెరుగుతూ వచ్చిందమ్మా. సో ఎప్పుడైతే 1991లో ఆ కొత్త ఆర్థిక సంస్కరణ వచ్చాయో, అంటే నూతన ఆర్థిక సంస్కరణలు వచ్చాయో, అప్పటి నుంచి ప్రభుత్వ రంగం అనేది తన యొక్క పెట్టుబడులు అనేది ఉపసంహరించుకుంటూ వస్తుందన్నమాట, అంటే తగ్గించుకుంటూ వస్తుందన్నమాట. సో అప్పటి నుంచి మనకేమవుతుందంటే ఈ యొక్క మన యొక్క జాతీయ ఆదాయంలో ప్రైవేట్ రంగం యొక్క వాటా అనేది పెరుగుతూ వస్తుంది, గమనించాలి. మీకు ఇక్కడ బిట్ ఎలా వస్తుందంటే ఎప్పటి వరకు మన జాతీయ ఆదాయం అనేది గ్రాడ్యువల్గా జాతీయ ఆదాయంలో ప్రభుత్వ రంగ వాటా సో ఎప్పటి వరకు పెరుగుకుంటూ వచ్చిందంటే 1993 వరకు అయితే గ్రాడ్యువల్గా పెరుగుకుంటూ వచ్చింది. సో ఎప్పుడైతే 1991 ఆర్థిక సంస్కరణ నూతన ఆర్థిక సంస్కరణ ఏర్పడిన తర్వాత అప్పటి నుంచి జాతీయ ఆదాయంలో ప్రభుత్వ రంగ వాటా అనేది గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తున్న విషయం గమనించాలి. ప్రైవేట్ రంగ వాటా అనేది గ్రాడ్యువల్గా పెరుగుతున్న విషయం కూడా మీరు గమనించాలమ్మా. ఓకే, నెక్స్ట్ చూడండి, జాతీయ ఆదాయంలో గ్రామీణ పట్టణ ప్రాంతాల వాటా. ఓకే, గ్రామీణ పట్టణ ప్రాంతాల వాటా చూసుకుంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతం చూసుకుంటే 1970-71 నాటికి చూసుకుంటే 62.4 అంటే ఎక్కువ ఉండదన్నమాట. సో అప్పట్లో. అండ్ నెక్స్ట్ 1999-2000 విషయానికి వస్తే అది 48.3 అంటే అది గ్రాడ్యువల్గా తగ్గిందనే విషయం గమనించాలి. ఎందుకంటే 1970-71 నాటికేంటి అప్పట్లో వ్యవసాయ రంగం అనేది కొంచెం ఎక్కువ ఉంది. సో ప్రజెంట్ చూసుకుంటే వ్యవసాయ రంగం వాటా కూడా కంటిన్యూస్గా తగ్గుతూ వస్తుంది. కాబట్టి రూరల్లో అంటే వ్యవసాయం ఎక్కడ ఉంటుందన్నమాట, మెయిన్గా గ్రామాల్లో ఉంటుందన్నమాట. సో ఒకప్పుడు గ్రామాల్లో ఎక్కువ ఉండేదన్నమాట. ప్రజెంట్ చూసుకుంటే అది గ్రాడ్యువల్ తగ్గుతుంది వస్తుంది. నెక్స్ట్ పట్టణ ప్రాంతాల్లో అప్పుడు 37.6 ఉంటే ప్రజెంట్ అది 51.7 ఇప్పటికీ 1999-2000 వరకు అనమాట. ఓకే, ఇక్కడ గమనించితే నికర దేశీయ ఉత్పత్తిలో సగం కంటే ఎక్కువ వాటా అనేది
పట్టణ రంగం నుండే లభ్యమవుతుందన్నమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే జాతీయ ఆదాయంలో అంటే నికర దేశీయ ఉత్పత్తిలో సగం కంటే వాటా అనేది ఎక్కడి నుంచి వస్తుంది? పట్టణ రంగం నుంచి వస్తున్న విషయం అయితే గమనించాలి. ఓకే, గ్రాడ్యువల్గా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే వాటా అనేది తగ్గుతుంది, పట్టణాల నుంచి వచ్చే వాటా అనేది పెరుగుతుంది. ఎందుకంటే పట్టణాల్లో పారిశ్రామిక అభివృద్ధి, ఓకే, పరిశ్రమలతో కూడిన అభివృద్ధి, పరిశ్రమలతో పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ అనేది జరగడం వల్ల పట్టణ ప్రాంతం నుంచి వచ్చే వాటా అనేది పెరుగుతున్న విషయం మనం గమనించాలమ్మా. రైట్, నెక్స్ట్ చూసుకుంటే జాతీయ ఆదాయంలో వ్యవస్థీకృత రంగాల వాటా చూసుకుంటే ఇక్కడ సిఎస్ఓ ప్రకారం, ఓకే, సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ప్రకారం ఒక రంగంను వ్యవస్థీకృత రంగంగా పిలవాలంటే గమనించండి, అది ఏదైనా ఒక చట్టం కింద నమోదై ఉండాలి. ఓకే, ఏదైనా ఒక రంగాన్ని వ్యవస్థీకృత రంగంగా పిలవాలంటే అది తప్పకుండా చట్టం కింద నమోదయ్యేది ఉండాలి. సో ఇక్కడ ఫ్యాక్టరీ యాక్ట్ ఉంది కదా, సో ఫ్యాక్టరీ యాక్ట్ కింద తప్పకుండా అది నమోదై ఉండాలన్నమాట. సో అదేం చూసుకుంటే ప్రతి సంవత్సరం ఆస్తి హక్కుల పట్టికనైతే తప్పకుండా ప్రకటిస్తుండాలి. ఓకే, ప్రతి సంవత్సరం ఆస్తి హక్కులు, అప్పులు, ఓకే, ఆస్తితో పాటు అప్పులు కూడా ఆ యొక్క పట్టికనైతే తయారు చేస్తూ ప్రకటిస్తూ ఉండాలన్నమాట. రైట్, సో దాంతోపాటు చూసుకుంటే ఉత్పత్తి ఉపాధి ఒక క్రమ పద్ధతిపై అనుసరిస్తే అది వ్యవస్థీకృత రంగం, అనుసరించకపోతే అది అవ్యవస్థీకృత రంగం అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. గమనించాల్సిన విషయం ఏంటంటే వ్యవస్థీకృత రంగం అంటే ఫ్యాక్టరీ యాక్ట్ ప్రకారం లేదా అది చట్టం కింద అయితే నమోదైతే అది వ్యవస్థీకృత రంగం. సో చట్టం కింద నమోదు కాకపోతే అది అవ్యవస్థీకృత రంగం అని చెప్పేసి మనం గమనించాలమ్మా. ఓకే, ఇక్కడ 1980-81 నాటికి సో వ్యవస్థీకృత రంగంలో 30% ఉంటే అవ్యవస్థీకృత రంగంలో 70% అనమాట. ప్రజెంట్ వ్యవస్థీకృత రంగం అనేది గ్రాడ్యువల్గా పెరుగుతుంది. 2007-8 నాటికి 43% అయింది. సో అవ్యవస్థీకృత రంగం చూసుకుంటే 57 ఉందన్న విషయం అయితే గమనించాలి. ఓకే, రైట్, నెక్స్ట్ చూద్దాం. గ్రామీణ జీడిపిలో వివిధ రంగాల వాటా. ఓకే, గ్రామీణ జీడిపిలో వివిధ రంగాల వాటా చూసుకుంటే రాజేష్ శుక్లా మరియు కేఏ సిద్దింకి గ్రామీణ జీడిపిలో వచ్చిన నిర్మాణాత్మక మార్పులపైన వాళ్ళు అధ్యయనం చేశారమ్మా. ఓకే, ఎవరు? రాజేష్ శుక్లా మరియు కేఏ సిద్దింకి, వీళ్ళిద్దరూ గ్రామీణ జీడిపిలో వచ్చిన నిర్మాణాత్మక మార్పులపైన ఏవైతే ఉన్నాయో సో వాటిపైన అయితే అధ్యయనం చేశారు. అయితే 1970-71 గ్రామీణ జీడిపిలో వ్యవసాయ రంగం వాటా చూసుకుంటే ఇంచుమించుగా 74% కాగా మిగిలిన వాటా అంటే పరిశ్రమలు కానీ సేవా రంగం రెండు కలిపి 26% మాత్రం ఉందన్నమాట. సో తర్వాత కాలంలో వ్యవసాయం వాటా నిరంతరం తగ్గుతూ 2007-8 నాటికి అది 42% తగ్గిందమ్మా. ఇక్కడ 4.2 ఉంది, నాట్ 4.2, 42 అనమాట. సో 42%కి అయితే తగ్గింది. అదేవిధంగా చూసుకుంటే మరోవైపు పరిశ్రమలు కానీ అదేవిధంగా చూసుకుంటే సేవా రంగం వాటా కానీ పెరుగుతూ అది 58% వరకు పెరిగిన విషయం గమనించాలి. ఓకే, ఇక్కడ గ్రామీణ జీడిపిలో నిర్మాణాత్మక మార్పులు అనేది చోటు చేసుకోవాలని చెప్పేసి మనం గమనించాలమ్మా. వ్యవసాయం వాటా అనేది తగ్గుతూ వ్యవసాయేతర రంగాల వాటా అనేది పెరుగుతూ ఉందన్నమాట. ఇక్కడ గ్రామీణంలో జీడిపిలో అధిక వాటా ఇచ్చేది ఏంటంటే వ్యవసాయం అయితే కాగా దానికి రెండో స్థానంలో పరిశ్రమలు, మూడో స్థానంలో సేవలు కలవు. అయితే దేశ జీడిపిలో ఫస్ట్ ప్లేస్లో ఉందేంటంటే సేవా రంగం, రెండో ప్లేస్లో పరిశ్రమలు అండ్ చివరి ప్లేస్లో చూసుకుంటే వ్యవసాయ రంగం అని చెప్పేసి మనం గమనించాలి. ఓకే, రైట్. సో ఇక్కడ రేపు పొద్దున ఎగ్జామ్లో గ్రామీణ జీడిపిలో ఫస్ట్ ప్లేస్ చూసుకుంటే మనకు ఉండేది అగ్రికల్చర్ సెక్టర్ ఉంటుంది,
సెకండ్ ప్లేస్లో ఇండస్ట్రీ సెక్టర్, థర్డ్ ప్లేస్లో సర్వీస్ సెక్టర్. ఓకే, ఈ విషయం గమనించాలి. అయితే దేశ జీడిపిలో చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో ఏముంటుందంటే సర్వీస్ సెక్టర్, సెకండ్ ప్లేస్లో ఇండస్ట్రీ సెక్టర్ అండ్ థర్డ్ ప్లేస్లోనే అగ్రికల్చర్ సెక్టర్ అని చెప్పేసి గమనించాలమ్మా. ఓకే, అంటే ఇక్కడ సేవా రంగం, పారిశ్రామిక రంగం, అదేవిధంగా వ్యవసాయ రంగం ఇలా ఉంటుందని చెప్పేసి గమనించాలి. రైట్. సో ఇక్కడ వ్యవసాయంలో వచ్చే లోటులను పరిశ్రమలే అయితే భరిస్తుంది అనమాట. ఓకే, సో ప్రజెంట్ ఏంటి వ్యవసాయంలో మనకి కొన్ని ఒడిదొడులు వస్తున్నాయి. సో వీటన్నిటిని ఏమి భరిస్తుంది అంటే పరిశ్రమలు మరియు సేవా రంగం అనేది భరిస్తున్న విషయం మీరు గమనించాలి. నెక్స్ట్ గ్రీన్ జీడిపి విషయానికి వస్తే, ఓకే, గ్రీన్ జీడిపి మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది బిట్ వస్తుంటుంది. ఉత్పత్తి ద్వారా వచ్చిన జీడిపిలో నుంచి పర్యావరణ కాలుష్యాన్ని తీసివేస్తే గ్రీన్ జీడిపి వస్తుందమ్మా. ఓకే, ఉత్పత్తి ద్వారా వచ్చిన జీడిపిలో మనకి కొన్ని వస్తువులు ఉత్పత్తి చేస్తాం. సో ఇలా ఉత్పత్తి చేసిన జీడిపిలో పర్యావరణ కాలుష్యాన్ని తీసివేస్తే గ్రీన్ జీడిపి వస్తుందన్నమాట. ఉత్పత్తి జరిగినప్పుడు పర్యావరణం మరియు జీవ వైవిధ్యం, ఓకే, సో ఇవి మనకి దెబ్బతింటూ ఉంటాయి. సో ఈ నష్టాన్ని జీడిపితో సర్దుబాటు చేస్తే అది గ్రీన్ జీడిపి వస్తుందని చెప్పేసి గమనించాలి. ఇక్కడ సపోజ్ చూడండి, పరిశ్రమలు ఉంటాయి, పరిశ్రమ నుంచి వ్యర్థాలు వస్తుంటాయి. సో ఆ పొగ వల్ల చెట్లు అనేది నాశనం అయిపోవడం, తర్వాత ఈ పశువులు అనేవి చనిపోవడం జరుగుతుంది. సో వాటిని భర్తీ చేయాలంటే దీని ద్వారా వచ్చిన ఏదైతే ఆదాయం ఉందో దాన్ని ఎగైన్ మళ్ళీ చెట్లు నాటడం కానీ పశువులను పెంచడం కానీ ఇలాంటి వాటిపైన తిరిగి పడడం జరుగుతుంది అనమాట. సో ఇలా పర్యావరణానికి నష్టపరిచే ఏదైతే అంశాలు ఉందో దాన్ని సర్దుబాటు చేస్తే ఆ జీడిపిని గ్రీన్ జీడిపి అని చెప్పేసి అంటామని గమనించాలి. ఓకే, మెయిన్గా ఒక దేశంలో ఉత్పత్తి అనేది పెరిగితే ఆటోమేటిక్గా ఏంటంటే వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయి. సో ఈ వాతావరణ మార్పుల వల్ల ఏమవుతుందంటే జీవ వైవిధ్యం మరియు పర్యావరణం అనేది దెబ్బతింటుంది. ఓకే, సో మనం వృద్ధిని సాధించే ఉద్దేశంతో ఉంటాం. సో ఈ ఉద్దేశంతో ఏంటంటే మనం ఖనిజాలు వెనక్కి తీయడం, మినరల్స్ కానీ గనులు కానీ వెనక్కి తీస్తాం కదా. అదే చూసుకుంటే ఇంధనాలను, మిషనరీస్ని, ఇంధనాలని విపరీతంగా వాడతాం, అడవులను కూడా నరికివేస్తాం. సో ఇలాంటి చర్యలన్నీ చేపడతాం. సో ఇలాంటి చర్యలను చేపట్టడం వల్ల మనకి గ్రీన్ జీడిపి అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే దాన్ని సర్దుబాటు చేయాలి, వచ్చిన జీడిపి ఏదైతే ఉందో దాన్ని దీనికోసం సర్దుబాటు చేయాలి. సో దీనివల్ల గ్రీన్ జీడిపి అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో గ్రీన్ జీడిపి మీన్స్ నార్మల్గా చూసుకుంటే ఇట్ అకౌంట్స్ ద మానిటైజ్డ్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ కాస్ట్ బై క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి గమనించవచ్చమ్మా. ఓకే, అంటే వాతావరణ మార్పుల వల్ల కలిగే వ్యయాలను, జీవ వైవిధ్య నష్టాలను ద్రవ్య రూపంలో అంచనా వేస్తే గ్రీన్ జీడిపి వస్తుంది. ఓకే, రేపు పొద్దున్న అడగచ్చు మేము ఎవరైనా క్వశ్చన్, కాకపోతే రేపు పొద్దున్న ఒక బిట్ రావచ్చు. గ్రీన్ జీడిపి ఏ విధంగా వస్తుందంటే వాతావరణంలో మార్పుల వల్ల కలిగే ఏవైతే వ్యయాలను, ఖర్చులను, జీవ వైవిధ్య నష్టాలను ద్రవ్య రూపంలో అంచనా వేస్తే లేదా అంచనా వేసి గణిస్తే మనకి గ్రీన్ జీడిపి వస్తున్న విషయం గమనించాను. ఓకే, సో ఇక్కడ పర్యావరణాన్ని నష్టాన్ని కలిగించే ఏదైతే ఉంటుందో సో ఆ నష్టాన్ని ద్రవ్య రూపంలో మార్చి జీడిపికి సర్దుబాటు చేస్తే అది గ్రీన్ జీడిపి వస్తుందని చెప్పేసి కూడా మీరు గమనించండి. ఓకే, సో గ్రీన్ నేషనల్ అకౌంట్ గణించాలని చెప్పేసి, ఓకే, గ్రీన్ నేషనల్ అకౌంట్ గణించని చెప్పేసి చెప్పింది ఎవరంటే పార్థా దాస్ గుప్తా అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకుందామా. ఎవరమ్మా? పార్థా దాస్ గుప్తా. సో ఎప్పుడంటే 2011, ఓకే, 2011లో చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది. సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ సుప్రీం అడక్ట్ ఇన్స్ట్రక్షన్ మార్గదర్శకాల కొరకు కాగ్ ఎన్విరాన్మెంట్ అడక్ట్ అనేది నిర్వహిస్తుందమ్మా. ఓకే, సో ఒకసారి చూసుకుంటే 2011లో మనకి పార్థా దాస్ గుప్తా అధ్యక్షతన నియమించిన ఎక్స్పోర్ట్ గ్రూప్ గ్రీన్ నేషనల్ అకౌంట్స్, ఓకే, గ్రీన్ నేషనల్ అకౌంట్స్ సంబంధించి ఫ్రేమ్వర్క్ అనేది తప్పనిసరిగా
ఉండాలని సూచించిందమ్మా. ఎవరు? పార్థదాస్ గుప్తా అధ్యక్షత నియమించిన ఎక్స్పోర్ట్ మరియు గ్రీన్ నేషనల్ అకౌంట్కి సంబంధించి ఫ్రేమ్వర్క్ అనేది తప్పకుండా ఉండాలని చెప్పి సూచించను. ఇక్కడ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్, ఓకే, సో వారి మార్గదర్శకాల కొరకు మన దేశంలో కంట్రోల్ అండ్ ఆడిటర్, ఓకే, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వారు కూడా ఎన్విరాన్మెంటల్ ఆడిట్ని కూడా నిర్వహిస్తున్నారమ్మా. ఓకే, సో అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం అంటే ఈ కాగ్ అనేది ఎన్విరాన్మెంట్ ఆడిట్ని కూడా నిర్వహిస్తుంది లేదా గణిస్తుందని చెప్పేసి మనం గమనించాలి. ఓకే, రైట్. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఈ టాపిక్ ఇలాగా ఉంటుంది, బట్ 1-2 సార్లు మళ్ళీ చూస్తే మీకు చాలా చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ పెద్దగా నేర్చుకోవడానికైతే ఏం ఉండదు. మనం ఒక టాపిక్ని ఇంకో టాపిక్తో లింకప్ చేసుకుంటూ పోతే మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎకానమీ ఎలా ఉంటుందంటే ఈరోజు చదివినప్పుడు చాలా ఈజీ ఉంటుంది, రేపటికి మర్చిపోతాం. అందుకే ఒక క్లాస్ని నెంబర్ ఆఫ్ టైం చూడండి, మళ్ళీ చూడండి, దానివల్ల వచ్చిన నష్టమే లేదు. అవసరమైతే మీ డేటా అయిపోతుందనే ఉద్దేశం ఉంటే మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు మళ్ళీ క్లాస్ చూడడం వల్ల టాపిక్ పైన మీకు గ్రిప్ వస్తుంది. మనకి వీటిపైన బిట్స్ వస్తాయి రిపీటెడ్గా. రేపొద్దున్న ఎగ్జామ్లో వాడు ఎలా బిట్ ఇచ్చినా సరే మీరు క్లాస్ పైన సబ్జెక్ట్ పైన అవగాహన ఉంటే తప్పకుండా మీరు ఆన్సర్ చేస్తారమ్మా. రైట్. సో దీంట్లో మీరు సెకండ్ ఆలోచన వద్దు, తప్పకుండా క్లాస్ అనేది 1-2 సార్లు చూడండి. ఇది మీ యొక్క ప్రిపరేషన్కి 100% ఉపయోగపడి రాబోయే నోటిఫికేషన్లో మంచి మార్క్స్ అయితే స్కోర్ చేస్తారు. రైట్. సో ప్రతి ఒక్కరూ ఈ వీడియో అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.